ఏదైతే దశ నిర్దేశించి ఆ రోజు నాకు మొట్టమొదటిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేలో భాగంగా ఈరోజు కూడా మరొకసారి 2024లో కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రెండోసారి కూడా నాకు అవకాశం కల్పించినందుకు సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సమేతంగా అందరం కూడా అంటే గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ నాయకుడు కానీ మండల స్థాయి నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరి ద్వారా ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కలయికతోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా కోటా సీతారామలక్ష్మి గారు కానీ, ఇంకా పార్లమెంట్కి సంబంధించి జోనల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ప్రతిపాటి పుల్లారావు గారు కానీ, రవి గారు కానీ, మన శివ గారు కానీ అందరూ చక్కగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఏకపక్షాన కలిసికట్టుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో, ఎలా అయితే సీట్ ఇచ్చినారో, ఈరోజు ఆయన నమ్మకాన్ని వమ్ము కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారంతో, నాయకుల సహాయ సహకారంతో వారి పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ మరొకసారి ఉండి తెలుగుదేశం కార్యకర్తల అడ్డా అని చెప్పి గట్టిగా చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ముందరగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సమేతంగా అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విధంగా ఈ నెల 28వ తారీఖున మనకి సంబంధించి తాడేపల్లిగూడెం దగ్గర కొత్త బైపాస్లో పత్తిపాడు పక్కన ఈ హైవేకి చేర్చినటువంటి స్థలములో ఏదైతే నోకల కృష్ణమూర్తి, నంద్యాల కృష్ణమూర్తి గారి యొక్క స్థలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షన జరిగేటువంటి ఏదైతే మీటింగ్ ఉందో, పబ్లిక్ మీటింగ్ అంటే రాబోయే 2024 ఇప్పుడు 24 ఏప్రిల్లో జరిగేటువంటి ఎలక్షన్కి మనందరం కూడా ముందరికి ఇలా యొక్క విజయవంతం చేయాలని చెప్పి ఆ మీటింగ్ని మా యొక్క బహిరంగ సభ కూడా మన రాష్ట్రంలో ఇది 2వ సభ, వారిద్దరు కలయికతో జరిగేటువంటి సభ. ఈ సభను కూడా విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జన సైనికులందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించి అందరం కూడా ఏకతాటిగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంటింటికి రాంబాబు అనే కార్యక్రమం కూడా మళ్ళీ 29-30 తారీఖు నుంచి ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా అవసరమైతే కుటుంబ సభ్యులతో సహాయ సహకారాలతో ఆ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపాలంటే ఈరోజు సుమారుగా 1250 కిలోమీటర్లు, సుమారుగా 1,50,000 మందిని ఇంటికెళ్ళి కలవడం జరిగింది. కానీ కొన్ని ఆటంకాల వల్ల డిలే అయింది. మయాన ఒక సైక్లోన్ రావడం కానీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ ద్వారా కొంచెం డిలే అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరి 8వసారి కూడా ఇక్కడ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలా ఎగిరే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సహాయకాలతో చేరుతాం జరుగుతుందని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. సరే, ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆల్రెడీ ఆగస్టులోనే మనం ప్రారంభించామండి ఎన్నికల ప్రచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానాలు కేటాయించాలని చెప్పడం 1.5 year అయింది. కానీ ఆగస్టులో స్టార్ట్ చేస్తే ఎలక్షన్ క్యాంపెయిన్ కంప్లీట్ అవుతుందని ఆగస్టులోనే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అదే కంటిన్యూ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి 1,50,000 ఓటర్స్ని కలవడం జరిగింది. ఇంకొక 70,000 మంది ఉన్నారు. ఆ 70,000 మందిని కూడా 100% కలుస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ కంప్లీట్ అవుతుంది తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఏమి ఒక ప్రాంతం నుంచేనని ఏమనుకోవట్లేదు అంటే సెంటిమెంట్ ఉంటుంది కదా ఈశాన్యం నుంచి. అలా జనరల్గా అది ఎప్పుడైతే ఆగస్టులో ప్రారంభించామో మనకి ఈశాన్య గ్రామం నుండి కొండేపూర్లో ప్రారంభించాం. తదుపరి మనకి ఏదైతే పెదమేరంలో స్టార్ట్ చేసాం మన కళ్ళ మండలానికి సంబంధించి, అదేవిధంగా మన ఏదైతే ఉండి మండలానికి సంబంధించి ఈశాన్య గ్రామైనటువంటి కలిగొట్ల గ్రామం, 6 గ్రామాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆకివీడికి సంబంధించి ఏదైతే పెద్దకాపవరంలో కూడా ప్రారంభంలోనే చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ భవిష్యత్తు గ్యారంటీ ఏదైతే సూపర్ 6 ఉన్నాయో ఆ పథకాలన్నీ వివరిస్తూ ముందరికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి రెండోసారి మరి కార్యకర్తలందరూ కూడా ఒక 10 రోజుల పాటు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో వారు కూడా
పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి నాతో పాటు ఇప్పుడు కార్యకర్తలందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మరొకసారి కూడా పాల్గొని వారందరూ సహాయ సహకారాలతోటి ఇంకొక 2వ విడత కూడా కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.